అన్నా కొంచెం ఫ్రీగా అండి మొత్తం వస్తుంది. ఓకే బోరానికి అందరికీ వందనాలు. మాతోని సికింద్రాబాద్ నుంచి తరతరాల పల్లెలు ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు, వందనాలు. మేము సీఎం గారికి మా యొక్క విన్నపం ఒకటే, మా యొక్క ఆవేదన. మేము 1969 నుంచి పోరాడుతున్నాను ఇప్పటి వరకు. నా పేరు ఆడపు శివకుమార్ నేత. నేను ఎన్నో రంగాలల్లో ఎన్నో పోరాటాలల్లో నేను పాల్గొన్నాను. నా జీవితం అంతా ఇందులోనే నేను గడిపినాను. నాకు ఇప్పుడు ఈ వయసు 71, 1953లో పుట్టాను. ఇప్పటి వరకు కూడా దేవుని కృపతోని ఈ పోరాటాన్ని సాగిస్తున్నాను. దయచేసి మన తెలంగాణ సీఎం గారికి మా యొక్క విన్నపము, మా యొక్క ఆవేదన మేము చెప్పుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే సీఎం గారు మీరు ఏదైతే చెప్పినారో, మాకు భూమి ఇస్తానన్నారు, పెన్షన్ ఇస్తానన్నారు, మెడికల్, తర్వాత ఐడెంటిటీ కార్డు, ఇవి ఇస్తే చాలు సార్. మాకు కావాల్సిన, మాకు ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆశలు మాకేం లేవు. పదవులు, అధికారాలు కూడా మాకు అక్కర్లేదు. మాకు మా జీవితాలు మమ్మల్ని నిలబెడితే చాలు. ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తుపట్టి, ఎందుకంటే మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము బ్రతుకుతాం సార్, మేము బ్రతకలేం కదా. ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, రకరకాల వ్యాధులు, రోగాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఎప్పటి వరకు బ్రతుకుతారా అని గ్యారంటీ ఉండదు. కనీసం మీరు ఇచ్చింది మా కుటుంబానికి, మేము పోయే ముందు కనీసం మా కుటుంబానికి మేము ఈ సాయం చేయాలని మాకు ఒక ఆలోచన, మా యొక్క ఆవేదన. ఎందుకంటే మా కుటుంబానికి మేము ఏం చేయలేదు ఇంతవరకు, ఖాళీ చదువులు మాత్రం. మేము ఎందుకంటే ఉద్యమకారులు కొట్లాడుతూనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి ఉద్యమకారులను ఎవరు కేర్ చేయాలి? 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 పథకాలలో ఒకటి పెట్టిన పథకం, 250 గదాల ప్లాట్ ఇస్తాడు, 25,000 పింఛన్ ఇస్తాడు. అది చేస్తారని మేము కోరుకుంటూ అందు గురించే మేము పాదయాత్ర చేసినాము.